శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమందలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొద్దిగా మంగళగిరి చీరలతో మేము ముందుకు వచ్చిన మీ రాదమ్మా. మీ కోపిష్టి రాదమ్మా మొదలు పెట్టేసింది రాదమ్మా. నా నవ్వు తెగ ఇరిటేషన్ వచ్చేస్తుందంటే ఎవరికో, అందుకని ఇంకొంచెం ఎక్కువ నవ్వుదాం. అప్పుడు మన ఛానల్ నుంచి బయటకు వెళ్ళిపోతే అలాంటి కామెంట్స్ మనం చూడక్కర్లేదు. నాకు చాలా సపోర్ట్ చేశారు. అసలు నా పర్సనల్గా వచ్చిన మెసేజెస్ అయితే అసలు ఏంటమ్మా మీరు ఎందుకమ్మా సమాధానం చెప్తారు అనుకుంటూ, ఎందుకనో ఛానల్లో కమెంట్స్ కింద పెట్టకుండా పర్సనల్గా పెట్టారు. నాకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. పర్సనల్గా కంటే ఛానల్లోనే పెడితే కనుక నేను చూసుకోగలుగుతాను. మొబైల్ అయితే ఒక్కొక్కసారి నా దగ్గర ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. ప్లస్ ఓవర్లాప్లో చూసుకుని ఆన్సర్ కూడా చేయలేకపోతూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను ఇంక అస్సలు రెస్పాండ్ అవ్వను. గుడ్ గర్ల్ రాదమ్మా. చూసారా ఎంత మంచి చీరతో మీ ముందుకు వచ్చిందో. హాఫ్ వైట్ క్రీమ్ వైట్ అండి. క్రీమ్ వైట్కి హాఫ్ వైలెట్ కలర్ బీడ్స్ వర్క్ బ్లౌజు. ఈ బీడ్స్ వర్క్ కూడా నేను చాలా సారీస్ ఇచ్చాను కానండి సరిగా చెప్పలేదు ఇప్పటి వరకు. నేను ఓన్లీ హ్యాండ్స్కే ఫ్లవర్స్ అనుకున్నాను. ఇంత సైజు వస్తుందేమో అనుకున్నాను, కాదు. హ్యాండ్స్కి స్మాల్ సైజు ఈ సైజులో హ్యాండ్స్కి వచ్చినాయి. అక్కడక్కడ ఒక్కొక్క బీడ్ లాగా ఇచ్చారండి, ఒక్కొక్క పర్ల్ ఎక్కడెక్కడ స్టిచ్ చేశారు. ఇంకొకటి ఇది బ్యాక్ సైడ్ వేసుకోవడానికి ఇంత పెద్ద ఫ్లవర్ ఇచ్చారు. అది కాకుండా ఇంకొక ఫ్లవర్ ఇక్కడ ఇచ్చారు. మొత్తం 4 వచ్చినాయి. ఇది ఇక్కడ వేసుకుంటున్నారంటండి. సో బ్లౌజ్ చాలా అందంగా డిజైన్ చేశారు. ఈ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కదా, కంచిపట్టు కాంబినేషన్ కాబట్టి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చీరలు నలుగుతాయండి. నేను ఇప్పుడు మీకు చూపించి ఇలా వేస్తాను కదా, అందుకని కొంచెం నలుగుతాయి. సో ఐరన్ చేసుకుంటే నార్మల్గా అయిపోతాయి. నలిగిపోయిన చీర పంపించాను అని అనుకోద్దు. ఇంకొకటి ఇది ప్యాచ్ వర్క్ సారీ అండి. చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి. ఇది నేను టైలర్కి ఇచ్చాను అనుకున్నాను, వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. ఎలా మిస్ అయిపోయిందో నా చీర మిస్ అయిపోయింది. సో ఇది మ్యాంగో మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ మ్యాంగో మస్టర్డ్ కలిపిన డార్క్ ఎల్లో వచ్చింది. దీనికి ఈ ప్యాచ్ వర్క్ ప్యూర్ కలంకారీ అండి. ఇది మీటర్ 1500 బ్లౌజ్ పీస్లు అమ్ముతున్నాం కదా, ఆ టైప్ క్లాత్ని ఇలా డిజైన్ చేశారు. ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈరోజు ఎక్కువ చీరలు నలిపేస్తున్నా రాదమ్మా, కింద వేసుకుంటున్నాను. మళ్ళీ పడేసింది అంటారని భయం. ముందు ఎక్స్ప్లెనేషన్, ఎందుకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు రాదమ్మా నువ్వు అసలు అని అడుగుతున్నారు. బాగా కడుపులో మండిపోయి అంత ఎక్స్ప్లెనేషన్ కాదు, తిట్టి పారేసాను అంతే. ఆ తిట్లు కాదనుకోండి, మనకు అవే వచ్చు కాబట్టి అవే. ఇది మిర్రర్ వర్క్ అండి, గ్లాస్ చూసారా. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన చీర అండి. ఇది చాలాసార్లు కట్టాను, బహుశా వీడియోస్లో కూడా కట్టుంటాను. దీని బ్లౌజ్ ఇది ఇచ్చారు, అయితే ఎక్కట్లేదు ఇప్పుడు, అందుకని వేరే సారీ మీద వేసుకున్నాను. ఇదండి ఎన్ని వాష్లకి వెళ్ళినా కూడా ఇంత నీట్గా వచ్చింది కాదంటే ఫస్ట్ వాష్లోనే నేను సరిగా చెప్పలేదో ఏమో, ఈ కలర్ అక్కడక్కడ అంటింది. మీరు ఎవరైనా కొనుక్కోకుండా మిగిలిపోయిన కలర్ ఉంటే ఒకటి కుట్టించుకుంటాను. సో ఇదొక చీర, దీనికి మళ్ళీ ప్యాచ్ వర్క్ వచ్చిందండి. ఇదిగో ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. సో ఎవరికైనా ఇది డిజైన్ కూడా చేయించుకోవచ్చు. ఈ బ్లౌజులు ఈ మెరూన్ కలర్ బాడీ వేసుకుని క్లాత్ తీసుకుని ఇది ఒక్కటి హ్యాండ్స్కి వేసుకుని కుట్టించుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే చీర అందం మొత్తం అండి మనం వేసుకునే బ్లౌజ్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. సో కొంచెం ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా కుట్టించుకోండి. నేనంటే ఇంకా ఒకసారి 2 సార్లే కడతాను కదా, అందుకని బాగా నచ్చితేనే ఎక్కువసార్లు కట్టుకుంటాను. ఇదండి పోచంపల్లి, మంగళగిరి పట్టులో పోచంపల్లి డిజైన్. చీర అంతా చెక్స్ 50-50 బోర్డర్స్ అనొచ్చో లేదంటే గ్యాప్ బోర్డర్స్ అనొచ్చో ఇలా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. మ్యానిక్విన్కి కట్టారండి అక్కడ. సో ఇది బాగా నచ్చి తీసుకొచ్చిన కలరు. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మనకి మంగళగిరి ప్లెయిన్ సారీస్లో ఏవేవైతే వస్తాయో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయేమో అనిపించింది, కానీ నాకు ఈ కలర్ ఒకటి నచ్చడం వల్ల ఇది తీసుకొచ్చాను. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈ చీరలు ఎక్కువ మంది అడుగుతున్నారు కదా,
సో ఇది మెహందీ గ్రీన్కి కాఫీ కలర్ కాంబినేషన్లో బాటిక్ ప్రింట్స్ అండి. పళ్ళు అంతా ప్లెయిన్, బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి. ఇది కాఫీ కలర్. చీర అంతా ఇలా వచ్చింది, చాలా బాగుంది. ఓ మెరిసిపోదు, అలా అని సింపుల్గా కూడా ఉండదు. అఫీషియల్ లుక్ అని కంటే క్లాసీ లుక్ అనొచ్చేమో. చాలా నీట్గా ఉందండి. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవి కొన్ని కలర్స్ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. అమ్ముల దగ్గర వచ్చిన వాసనలా వస్తున్నాయి. అబ్బో అమ్ములు తీసుకొస్తాను రోయ్, ఎవడో మళ్ళీ ఏదో పెడతాడు. అమ్మాయిలో అబ్బాయిలో తెలియదండి మనకి, నెగిటివ్గా ఉన్న వాళ్ళు. ఇంతకాలం నా ఛానల్ అంటే ఆడపిల్లలే చూస్తారు అనుకున్నాను, కానీ అందరూ చూస్తున్నారని అర్థమైంది. ఎందుకంటే పేర్లు వస్తున్నాయి కొత్త కొత్తగా. ఇది ఆరెంజ్ కలర్ బాటిక్ ప్రింట్స్ అండి. చీరంతా లావెండర్ కలర్, డార్క్ కలర్, కొంచెం పెంగ్విన్స్ సర్కిల్స్ లాగా ఏదో డిజైన్ చేశారు. మరి ఈ ప్రింట్ని ఏమన్నాలో తెలియదు నాకు. బాగుంది. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. పళ్ళులో కొంచెం డిజైన్ చేశారు. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. చీర మొత్తం చూపించాను కదా, ఇది చీర మొత్తం. పైన కింద సేమ్ బోర్డర్స్, పళ్ళు బ్లౌజు బోర్డర్స్ ఒకే కలర్ అండి. మధ్యలో మాత్రం వైలెట్ వచ్చింది. నేను ఇలా పెట్టినప్పుడు కూడా లోపల ఫోల్డ్స్ అయిపోతున్నాయి. సో ఐరన్ చేసుకుంటే మామూలుగా వస్తాయి, అంతేకాని నువ్వు ఫోల్డ్ సరిగా పెట్టవా రాదమ్మా అని మాత్రం అడగండి. ఇది సెపరేట్గా వచ్చింది ఏంట్రా. ఇది ఏంటిది, డిజిటల్ ప్రింట్లో కలర్ని లక్స్ గ్రీనా, సీ గ్రీన్ అండి. సీ గ్రీన్కి పింక్ కలర్ బటర్ఫ్లైస్ లీవ్స్ లాగా ఇచ్చి ఫ్లవర్స్ అనొచ్చు. పిచ్ వై వర్క్ అండి అది డిజైన్. బ్లౌజ్ ఎందుకన్నా సెపరేట్గా ఇచ్చారు, అసలు డిజిటల్ ప్రింట్స్లో సెపరేట్గా రావు. ఇదిగో ఇందులో బ్లౌజ్ కూడా ఉందంటావా, నేనే సెపరేట్ చేస్తానా, చూద్దాం, చూసేద్దాం. లేదు, కట్ చేస్తారు బ్లౌజ్. ఎందుకు కట్ చేశారా మరి. ఓకే, ఇదొక చీర పళ్ళులోనే వచ్చింది, బోర్డర్స్లో వచ్చిందండి. పైన మళ్ళీ రాలేదు, అంతా లైట్గా ఉంది. ఇది అది చెప్తున్నాను కదా, కొంచెం ఓవర్గా అట్రాక్షన్ అక్కర్లేదు అని అనుకుంటే క్యాజువల్ వేర్ లాగా కట్టుకునే వాళ్ళకి ఇవి చాలా బాగున్నాయి. నేను ఎక్కువ కుట్టించుకుంటున్నాను ఇవి, అందుకని మీరు కూడా కుట్టించుకోండి అని చెప్పను, మీ ఇష్టం. అది నచ్చితే కనుక. ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటూనే ఎక్కువ మాట్లాడేస్తూనే మీరు అదమ్మా. ఇవి ఏకంగా 2 చీరలు ఉన్నాయి, ఒకటే తీసుకొచ్చాను మీ ముందుకి. పింక్ అండి, రాణి పింక్, రోజ్ పింక్ అనొచ్చు, రాణి కాదు రోజ్ పింక్, మంచి పింక్. దీనికి లెమన్ ఎల్లో కొంచెం డార్క్ కలర్. ఫ్లవర్స్ అయితే చాలా అందంగా, డిజిటల్ ప్రింట్ అంటే ఇలా ఉంటుందేమో అన్నట్టు చాలా అందంగా ఇచ్చారు. ఇదిగో చాలా అంటే చాలా బాగుంది. పళ్ళు అది ఇలా ఇచ్చే, ఫస్ట్ చూపించాను కదా, బ్లౌజ్ ఇలా వచ్చిందండి. చీరంతా ఇలా వచ్చిందనమాట. చూడండి, చాలా బాగుంది కదా. మొత్తం ఎందుకు ఇప్పుతున్నాను నేను, అదిగో. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగో మడత పెట్టేసుకుని అప్పుడు సమాధానం చెప్తా. లేదు, నేను పక్కన పడేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఆల్రెడీ ఒకసారి స్మాల్ బోర్డర్స్లో ఇచ్చాము. ఇది మళ్ళీ కొంచెం 50-150 బోర్డర్స్ అండి. ప్రింట్ నచ్చుతుంది నాకు. దీనికండి ఇందులో ఎలాగూ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది, రన్నింగ్ కాదు ప్లెయిన్ ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారంటే ఈ కలర్ బాడీ తీసుకుని ఇది హ్యాండ్ పెట్టుకుని, బాడీలో ఇది ఎలాగూ మనకి, నేను మంగళగిరి చెప్తున్నానండి, కరెక్ట్గా కుట్టించుకుని సరిపోతే పర్లేదు. బాడీ నాకు వేరియేషన్స్ వచ్చేస్తూ ఉంటుంది, కొంచెం లావ్ అవటం, తొందరగా సన్నం అవటం వల్ల టైట్గా పట్టిందో అంటే ఈ గీత ఈ స్టిచ్చెస్ ఉంటాయి కదా, వీటి దగ్గర ఇలా వచ్చేస్తుందండి మంగళగిరి. సో బెటర్ అవాయిడ్ ఈ బ్లౌజ్ని కుట్టించుకోవడం మానేసి ఈ బోర్డర్స్ని వాడుకోండి. 2x2 క్లాత్లు తీసుకుని కుట్టించుకుంటే, ఒకవేళ పట్టులా మెరుస్తుంది 2x2 బాగాలేదంటే పట్టు బ్లౌజులు వస్తాయి కదా, అవి కూడా 300 అంతకంటే ఎక్కువ పడట్లేదు కదా, నేను చూస్తాను. ఈసారి నేను అవి కూడా కాస్ట్లీ కనుక్కుంటాను. ఆ క్లాత్లు ఇది వైట్ తీసుకుని
ఇందులో వచ్చిన క్రీమ్ వైట్ తీసుకుని బాడీ వేసుకుని ఇది హ్యాండ్స్ వేసుకుని చాలా బాగుంటుందండి. చాలా డిజైన్ చేసుకుని కుట్టించుకుంటే ఒకవేళ ఇది ఎవరు తీసుకోకపోతే నేను వేసుకుని మీకు మీ ముందుకు వస్తాను. అలా కూడా నా ఐడియా మీకు కొంచెం ఎలా ఉందో తెలుస్తుంది కదా. ఇప్పుడు అలా వేసేసుకుని ఏం చెప్తున్నావు అని అనకండి. నేను ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయాను, ప్లస్ కొంచెం శ్రద్ధ తగ్గిపోయిన మూలన ఎలా ఉంటే అలా వేసేసుకుంటున్నాను. కొంచెం మ్యాచ్ అయితే చాలన్నట్టు, మ్యాచ్ అవ్వకపోయినా వేసుకుంటున్నాను. కానీ అది వేసుకుని ఇలా కొంచెం మెయింటైన్ చేసుకుంటే ఇష్టం ఉంటే మాత్రం అందంగా వేసుకోవచ్చు. ఇది చాలా బాగుందండి. వైట్, ఫుల్ వైట్ అండి. ఇది మిల్క్ వైట్ చెప్పొచ్చు. మిల్క్ వైట్కి పింక్ కలర్ బార్డరు, డిజిటల్ ప్రింట్, బ్లౌజ్ కూడా స్మాల్ ఫ్లవర్స్ బంచెస్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఇదిగో ఇదే బ్లౌజ్. ఆనియన్ పింక్ లో డార్క్ వచ్చినట్టు వచ్చిందండి బ్లౌజ్. పళ్ళు అంతా ఇలా ప్రింట్ వచ్చింది. శారీ అయితే చాలా బాగుంది. కాంబినేషన్ పింక్ వైట్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా. పైన స్మాల్ బోర్డరు, కింద పెద్ద బోర్డరు. పెద్ద బోర్డర్కి వచ్చేసరికి మనకి ఎప్పుడైనా సరే అండి నలిగి ఉంటాయండి. ఇవి ప్రింట్కి వెళ్ళి మళ్ళీ వాష్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇలా వస్తాయండి, యాంటిక్ లాగా తయారవుతాయి. మనకి ప్యూర్గా కావాలన్నా కూడా మనకి కలర్కి వెళ్తుంది కదా. కలర్కి వెళ్ళినప్పుడు కూడా మనకి తేడా కొడతాయండి. ఎప్పుడైనా సరే పదే పదే చెప్తానంటావా? సరే, ఇది రావట్లేదు నాకు, పెట్టేస్తాను. ఇంకొకటి, ఇవి కూడా కొంచెం ఎక్కువే వెళ్తున్నాయి మన దగ్గర, అందుకని 2-3 తెస్తుంటే ఒక్కొక్కసారి ఉండిపోతే, ఒక్కొక్కసారి వెళ్తే ఒక్కొక్కసారి ఉండిపోతే ఏంటో తెలీదు. ఇది పిచ్వాయ్ వర్క్ అండి, పిచ్వాయ్ డిజైన్. మొత్తం పళ్ళు అంతా. బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చారు, స్మాల్ సైజులో ఇచ్చారు. పళ్ళులో కొంచెం పెద్ద సైజు ఇచ్చారు ఆవుల్ని. శారీ మొత్తం లెమన్ ఎల్లో అండి, లైట్ ఎల్లోకి ఆనియన్ పింక్ బోర్డర్స్. 50-150 బోర్డర్స్. నేను ఎందుకో కొంచెం మార్చాను, ఎక్కువ 50-50 తీసుకొస్తాం కదా మనం, కానీ ఇవి కూడా బాగానే ఉంటున్నాయి. బాగా పెద్ద బోర్డర్స్ అయితే కొంచెం నలిగిపోవడం ఎక్కువ కనిపిస్తుంది. అందుకని నేనే ఇష్టపడలేదు అవి తెచ్చిన దాకా ఉండి వెళ్ళవని. నేనైతే కట్టుకోవచ్చు, 1-2 ఎక్కువ తెస్తే వెళ్ళవు కదా. ఇది ఎక్కువ వెళ్తున్నాయి మన దగ్గర. ఇది అడ్డంగా లైన్స్ ఇచ్చారు, పైన కింద బోర్డర్ కలర్ గంగా జమున లాగా డిఫరెంట్గా ఇచ్చారండి. కింద వైట్ వదిలేశారు, పైన వైలెట్ కలర్ చేశారు. ఎలానా కట్టుకోవచ్చా? కాదు కదా, కరెక్టే. గీతలండి పళ్ళు అంతా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు రన్నింగ్గా. బ్లౌజ్ వైలెట్ కలర్ అండి, పళ్ళు బ్లౌజు ఒకటే వచ్చింది. బాగుంటుంది ఇది. ఇలాగా ఇదే బ్లౌజ్ వేసుకోవచ్చు, ఇందులో మార్చాల్సిన అవసరం ఉండదు. సో ఇదొక చీర. ఎందుకో ఈవేళ కుదరట్లేదు, మడతలు పెడదాం అంటుంటే నలిగిపోతున్నాయి, లోపల నలిగిపోతే బయటకు బాగానే కనిపిస్తుంది. ఇది లెమన్ ఎల్లోకి రాయల్ బ్లూలో లైట్ కలర్ వచ్చిందండి. సల్ఫర్ బ్లూ అంటారా, కాపర్ సల్ఫేటా, ఏం కలర్ ఇది? సర్ఫ్ బ్లూ అండి. సింపుల్గా చెప్పేసాను, చూసారా? కలర్స్ తెలిసిపోతున్నాయి. ఎలాగ పేపర్లో వేయించాలి అక్కర్లేదు, అందరికి ఫోన్ చేసేద్దాం. ఒకరికి ఫోన్ చేసి అందరికీ చెప్పేసుకొని పేపర్లో వేయండి రాదమ్మ కలర్స్. కలర్స్ తెలిసిపోతున్నాయి అని చెప్దాం. మా ప్రసాద్ గారికి చెప్దాం. ప్రసాద్ గారు ఎవరంటే నా పియ్య అండి. ఇది లంగా అన్ని స్టైల్. ఆయన మీడియాలో ఉంటారు కాబట్టి మన విషయాలు ఏమన్నా ఉంటే చెప్పేయచ్చు. ఇదిగో నన్ను ఎవరు తిట్టారని కూడా పెడదామని పేపర్లో రాదమ్మని తిట్టారు, అయ్యో ఎంత పెద్ద తప్పు చేస్తారో చూడండి అని చెప్పి పేపర్లో వేద్దాం. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ అంతా ఇందులోనే వస్తుంది, ఇదే కలర్ వస్తుంది అనుకుంటున్నాను. ఇది ఓనీలో వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆల్టర్నేట్ కలరు మనకి కంప్లీట్గా లంగా ఓణి స్టైల్ కనిపిస్తాయండి. పాట్లీ స్టైల్ అంటే ఏంటో తెలియదు, కానీ నాకు ఇది హాఫ్ కంప్లీట్ ఓణి, హాఫ్ కంప్లీట్ పరికిణిలాగా కనిపిస్తూ ఉంటారు. కట్టుకోవడం రావాలండి. ఇవి పీకేసాను నా గాజులతో. అబ్బా చూడు, ఇది నాదే అనమాట. అయితే కొంచెం పీకేసా. ఇది మంచి కలర్, లావెండర్ కలర్ అండి, వైట్ కాంబినేషన్లో. ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. మరి పళ్ళు అది. శారీ బ్లౌజు
పళ్ళు ఇలా డిజైన్ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. శారీ మొత్తం లైన్స్తో వైలెట్ కలర్ వచ్చింది. చీర చాలా అంటే చాలా బాగుంది. మొత్తం మంగళగిరిలో వచ్చిన అన్ని డిజైన్స్ ఇది కట్టాను. కంచిపట్టులో కట్టాడు కట్టేస్తున్నాను ఇప్పుడు మంగళగిరిలో. ఆ మంగళగిరిలో కట్టేయచ్చండి, కొంచెం తక్కువ రేట్లు పడతాయి కాబట్టి కట్టేయచ్చు. కంచిపట్టు కట్టడమే కష్టం. ఉమ్, ఉమ్. హాసినితో బతికే రాదమ్మా. హాసిని పేరు చెప్పి కంచిపట్టు చీరలు కట్టినట్టు ఇప్పుడు అమ్మకం పేరు చెప్పి మంగళగిరి చీరలు అన్నీ కట్టేస్తుంది. ఉమ్, చాలా బాగుందండి ఇది. ఇవి బాగుంటున్నాయి. ఓన్లీ పళ్ళు ఇది. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి రాయ్. ఇది మంచి గ్రీన్ కి మంచి బ్లూ. ఏంటా మంచి గ్రీన్ అంటే లీఫ్ గ్రీన్ కి ఏం బ్లూ ఇది? మంచి బ్లూ అండి ఇది. మా యూనిఫామ్ కలర్ గ్రీన్ కి మా యూనిఫామ్ 7th వరకు ఈ బ్లూకి వైట్ కాంబినేషన్ అండి హై స్కూల్లో. తర్వాత కొత్తపేటలో ఈ గ్రీన్ కి వైట్ కాంబినేషన్. సో ఇప్పుడు కొత్తపేట అమలాపురం వాళ్ళకి కలర్స్ అంటే అర్థమవుతాయి, మిగిలిన వాళ్ళు చూసి ఊహించుకోవడమే. కానీ అండి ఎగ్జాక్ట్ గా మేము చూపించే కలర్స్ మొబైల్లో టీవీలో కూడా ఎగ్జాక్ట్ కలర్స్ వచ్చేస్తున్నాయి. సిల్వర్ కలర్ చీర అంతా ఎలా ఉందో చూసామా? అంత ప్లెయిన్. అబ్బో చూడాలి. బ్లౌజ్ బ్లూ ప్లెయిన్ వచ్చింది. సారీ మొత్తం గ్రీన్. ఎస్, చూడక్కర్లేదు, సారీ మొత్తం గ్రీన్. పళ్ళు మాత్రం గీతల్లాగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. పట్టు బై కాటన్ వస్తే జనరల్ గా మంగళగిరి అంటే, కానీ ఇది చూడడానికి పట్టు బై పట్టులా కనిపిస్తుంది. మరి ప్రైస్ ఎక్కువ పడుతుందేమో అని డౌట్ గానే ఉంది నాకు. అది చూస్తేనే తెలిసిపోతుంది, క్లాత్ వేరేగా డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. పట్టు బై కాటన్ జూట్ లావెండర్ కలర్ విత్ లక్స్ గ్రీన్ అండి, లేదంటే సీ గ్రీన్. చాలా బాగుంది కదా, చూడండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. బ్లౌజ్ లో జూట్ రాలేదు, ప్లెయిన్ కలర్ గ్రీన్ ఇచ్చేసారు. ఇది చీర మొత్తం. సో ఈ చీర అంటే ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. మేము ఎక్కువ రోజులు అయిపోయాయి వీడియోలు రోజు రిలీజ్ చేస్తున్నా కూడా. ఓకే, ఇదొక చీర బాటిక్ ప్రింట్. ఇది కూడా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి, రాయల్ బ్లూ. ఇది చీర అంతా వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ లో బోర్డర్ లో ఇలా స్మాల్ బోర్డర్ ఇచ్చారు, మిగిలిందంతా ప్లెయిన్ వచ్చింది. చీర అంతా ఇలా వచ్చింది. ఇది చాలా బాగున్నాయి ఇవి కూడా. ప్రైస్ మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి మాకు ప్రాబ్లం ఉండదు. మీకు చూసి కొనుక్కునే వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. కొనుక్కోకుండా ఊరికినే ఖాళీగా ఉండి మెసేజ్లు చేయకండి. ఇదెంత అని ఒక 5-6 పిక్లు పెడతారు. పిల్లలకి అర్థమైపోతుంది మాకు వాళ్ళు కొని బేరం కాదని మెసేజ్ ఫీడ్ మేము ఫీడ్ చేసుకోవడం కొని బేరం కాదని. అయినా ఆన్సర్ చేస్తున్నాం మేము, ఎందుకంటే పోనీలే ఎక్కడో అక్కడ కొంటారేమో అని. కొంతమంది ఎవరో పక్కన పెట్టుకునే తీయలేదమ్మా, మీరు ఎప్పుడు పంపిస్తే అప్పుడు మనీ అప్పుడు పంపిస్తాను నాకు. అలాగా వాళ్ళ మాటలు నాకు నమ్మకంగా అనిపించి ఉంచుతాం మేము. ఇదేమో రెడ్ అండి, మిర్చి రెడ్కి షిబరి ప్రింట్. ఎందుకు నవ్వావు నువ్వు అసలు? ఇప్పుడు ఎవరో కమెంట్ పెడతారు, ఎందుకు నవ్వుతుంది, ఇరిటేషన్ వచ్చేస్తుందండి వాళ్ళు ఎవరికో. చూడండి, చీర అంతా ఇలా వస్తుంది, చుట్టూ బోర్డర్స్ వచ్చింది, షిబరి ప్రింట్. పళ్ళు బ్లౌజు బోర్డర్స్ షిబరి ప్రింట్ అండి, మధ్యలో మంచి మిర్చి రెడ్. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒక తెలుసా, ఒకసారి వెళ్ళానండి, కొన్ని చీరలు పట్టుకెళ్ళి బ్యాక్ ఇచ్చానండి. ఒక చెప్తున్నాను పట్టుకెళ్ళి బ్యాక్ ఇచ్చాను, బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ వేరే తెచ్చుకున్నాను. మళ్ళీ రెండోసారి వెళ్ళాను, నేను బ్యాక్ ఇచ్చేసిందని తెలియక మళ్ళీ అది పట్టుకొచ్చి ఇందులో పెట్టుకున్నాను. ఏంటంటే దాని మీద మన సిరిహాసిని శారీస్ అని బిల్ ఉంది. ఇదేంటమ్మా అంటే, మీరు తీసుకొచ్చి ఇచ్చేసిందే, మీరు మళ్ళీ ఇప్పుడు పట్టుకెళ్ళడానికి రెడీ అయ్యారన్నాడు. అబ్బా అనుకున్నా. సెలెక్షన్ మారట్లేదు అనమాట. మనకి వెనక్కి వెళ్ళకపోయినా కూడా నా సెలెక్షన్ అదే కదా, మళ్ళీ అవే పట్టుకొస్తాను. సో మీకు అర్థమై ఉంటారు కదా, ఇవే మళ్ళీ వస్తాయి. ఇది రెడ్ అండి, రెడ్డిష్ పింక్ డార్క్ పింక్ ఎక్కడో రెడ్ కలిసిందా అన్నట్టు తప్పితే పింక్
కలరే కనిపిస్తుంది. సిల్వర్ లైన్స్ వచ్చింది. జనరల్గా మనకి బ్లౌజులు కట్ చేసి వస్తాయండి. జస్ట్ స్టాక్ అలా వచ్చిన వెంటనే తీసుకొచ్చిన మూలనే ఇలా బ్లౌజ్లో కట్ చేయకుండా వచ్చినాయి. ఈ ఎల్లో అండి చూడండి, ఇది బ్లౌజు. పళ్ళు బ్లౌజు సేమ్ ఒకటే, అలా కొంగల కదా, కొంగల్లా ఇచ్చారు. ఇది చీర. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ప్లెయిన్ చీరలకు వచ్చాం. ఇది పింక్ అండి, లైన్స్ ఇలా ప్లెయిన్ లైన్స్ వస్తాయి. ఇది బ్లౌజ్ ఇలా సెట్ చేసాము. ఇలా చూపించకూడదు కదా, ఇలా చూపిస్తాను. ఇదిగో ఇది కొంచెం డార్క్ వచ్చింది కదా, మీరు ఇందులో బోర్డర్ తీసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇది నాచ్ కలర్, ఇది కూడా 50-50 బోర్డర్స్ అండి. లైన్సే వస్తుంది మనకి. దీనికి బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరికింది, సో మేము ఇలా మ్యాచ్ చేస్తాం. ఎవరికైనా నచ్చితే ఇందులో బ్లౌజు ఇందులో లేకపోయినా పర్వాలేదు. ఒక్క చీర అండి, ఎలాగో నేను అన్ని ఓపెన్ చేసి మడతలు పెట్టి చూసేటప్పుడు తీసేస్తాం. మాకు ఏదైనా కొంచెం డ్యామేజ్ అనిపిస్తే నాట్ అవైలబుల్ అనగానే పెడతాము, లేకపోతే పంపించాము. ఎలా వెళ్ళిపోయిందో ఇద్దరికి వెళ్ళిపోయినాయి. అలాగా ఎప్పుడు వెళ్ళవాలా, ఎప్పుడు మనకు అలా తేడా రాలేదు. ఫస్ట్ టైం తేడా వచ్చింది. ఒక ఆవిడేమో తిరిగి ఫైటింగ్ వచ్చారు, అసలు చూడకుండా ఎలా పంపించారని. ఇంకొక ఆవిడేమో అమ్మ ఇలా వచ్చిందంటే అవునమ్మ పంపించాయని అడ్రస్ పెడితే వద్దమ్మా అని. థ్యాంక్ యూ సో మచ్, కిరణ్ అనుకుంటాను మీ పేరు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అందరి ముందు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎంత ప్రేమగానో, వద్దమ్మా మీ చేత్తో తీసుకోవాలని నేను తీసుకున్నాను అని చెప్పి. ఇది గ్రీన్ అండి, గ్రీన్కి ఆరెంజ్ కలర్ బోర్డరు, ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చిందని నేను ఇలా ఆరెంజ్ కలర్ సెట్ చేశాను. సేమ్ ఆరెంజ్ అండి. ఎవరికైనా నచ్చితే ఇది కాంట్రాస్ట్ నేను ఎక్కువ వేసుకుంటున్నాను. ప్లెయిన్ మీద సరదా తీరిపోయింది కదా, నేను కాంట్రాస్ట్లోకి దిగాను. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. వైట్ పింక్ కట్టుకున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. కానీ వీడియోస్లో క్యాప్చర్ చేయటం ఎందుకో క్యామ్ సరిగా పని చేయలేదో మరి. మన అందంగా కనిపించకపోతే కెమెరా బాగాలేనట్లు లెక్కమాట. లేదు, చీర చాలా అందంగా ఉంది. బయట ఎందుకన్నా వీడియోలో అంత అందంగా రాలేదు. ఇది బిస్కెట్ కలర్ అండి, సేమ్ కలరు, ఇంకా అందుకని ఓపెన్ చేయటం లేదు. ఇది బ్లౌజు సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్, ప్లెయిన్ అండి వితౌట్ బోర్డర్స్. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా అందులోనే ఇంకొకటి వైలెట్ కలర్, ఇది ఆల్రెడీ 2-3 సార్లు ఇచ్చాము. నేను బ్లౌజులన్నీ పక్క పక్కన పెట్టేస్తాను కదా, నలిగినవి, కంగారు పడక్కర్లేదు. వైలెట్కి లైట్ పీచా, లైట్ ఆరెంజిష్ పింక్ అనుకోవచ్చు. ఇది మ్యాచ్ అయ్యింది అని పెట్టాను. రన్నింగ్ ఉంటుంది, ఇది మనం రెగ్యులర్గా ఇచ్చే కాంబినేషన్. ఎక్కువ అడుగుతున్నారు కదా, అందుకని దొరికిన వెంటనే అవైలబుల్ చేశాను. ఇదిగో చాలా బాగుంది కదా. ఇదే ఈ రోజుకి మీ ముందుకు వచ్చిన చీరలు. మంగళగిరి చీరలతో సందడి చేసి సెలవు తీసుకుంటాం. మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.